ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్లు మైనస్లు ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో వీళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు, పూర్తి వివరాలు తెలియజేయండి. తప్పకుండా. కన్యారాశి అనగానే ఒకంత వీళ్ళను చూస్తే జాలి అనిపిస్తుంది, ఒకంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వీరికి అద్భుతంగా తెలివితేటలు కానీ ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తికి వీళ్ళ గురించి నేను ఇది ఇవాళ తిన్నా, నేను ఇది చేశాను, లైక్ ఇది అంటే పూసగుచ్చినట్టుగా కొంచెం మాట్లాడతారు. ఎక్కువగా సోది ఎక్కువ అంటారు కొందరు, అందరు కాదు. పూసగుచ్చినట్టుగా ఇవాళ పొద్దుగాల లేసిన, పండ్లు తోముకున్న, కాఫీ తాగిన, కాఫీలో కొంచెం షుగర్ తక్కువైంది కానీ బాగున్నది, భోజనం చేసిన, కొంచెం అన్నం పలుకు అయింది కానీ శాకం బాగున్నది, ఇట్లా ఈ విషయాలు ఎదుటి వారికి బోర్ అనిపిస్తాయి, కొంచెం ల్యాగ్ ఎక్కువ అన్నట్టు. ఏదేమైనా కన్యారాశి వారికి గత 2022 ఆగస్టు నుండి 23 ఆగస్టు నుండి గడిచిన 2-3 సంవత్సరాలలో అనారోగ్య సమస్యలతో అధికంగా బాధపడుతూ ఉన్నారు. అధికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులను ఫేస్ చేసేవారు ఈ యొక్క కన్యారాశి వారు. ఖచ్చితంగా ఈ వీడియోను చివరి దాకా చూసే అటువంటి ప్రయత్నం చేయండి. కన్యారాశి మీకు ఖచ్చితంగా కూడా లవ్ బ్రేకప్స్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మీ ఊహకు అందని కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడడం కావచ్చును. ఇది అసలు నా జీవితమేనా, ఇది అసలు నా జీవితం కాదు, సంథింగ్ రాంగ్, ఏదో మిస్ అయింది అనేటువంటి విధంగా ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి పరిచయం అవ్వడం, లేదా పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడనో పోగొట్టుకోవడం కావచ్చును. అదేవిధంగా ఏదైనా కొంత అసంతృప్తితో మీ జీవితం అనేటువంటిది ముందుకు వెళ్ళేటువంటి తరుణంలో ఉద్యోగం అలా సడన్గా పోవడం కానీ, ఉద్యోగంలో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, వ్యాపారం మరియు కోర్టు వ్యవహారాల్లో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, ప్రమోషను అవకాశాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి, కొందరికి బలపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో స్నేహితుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉంటేనే మంచి ఫలితాలు అనేటువంటివి ఉన్నవి. ఎందుకంటే కన్యారాశి వారికి కొంత ఎవరైనా ప్రయోగం కానీ చేతబడి కానీ చేసేటువంటి సమయం ఇప్పుడు. జాగ్రత్తగా ఉండండి. ఇందాకే ఇవాళనే పొద్దున ఒక కుటుంబం రావడం జరిగింది. అసలు వారితో మాట్లాడుతుంటే నాకే నెగిటివ్ ఇంపాక్ట్ అనిపించింది. నాకే ఒక్కసారిగా ఏదో తెలియని శరీరం ఇట్లా ఏదో తిప్పినట్టుగా అయింది. చెడు క్రియల ప్రభావం అంటారు. సో వాళ్ళకు చేతబడి అయింది. నాకు అర్థమైపోతుంది చేతబడి అయిందా కాలేదా, లేదా వాళ్ళ ఇంటికి ఎవరైనా ఏమైనా చేశారా అనేది మనకు. ఎందుకంటే సాధన చేస్తున్నాం కనుక అక్కడికి వెళితే కానీ వాళ్ళ ముఖాలు చూసినా కూడా అదొక వైబ్రేషన్ వచ్చేస్తుంది, మనకు ఆ సిమ్టమ్స్ అర్థమైపోతాయి. ఇప్పుడు అంతేందుకు ఎక్కడైనా నిధి ఉన్నది ఉదాహరణకు, అక్కడికి వెళితే ఒక రకమైనటువంటి సౌండ్ కానీ, ఒక రకమైనటువంటి ప్రేరణ కానీ, ఒక తెలియని ఒక వాసన కానీ, అది అందరికీ రాదు. మళ్ళీ అమ్మవారి సాధన చేసేటువంటి వారు మాత్రమే అది వస్తుంది, అది గమనించుకోవాలి. సో ఇంకా వ్యాపార భాగస్వాముల వల్ల కొంత నష్టాలు కావచ్చును, కొంచెం ఆసుపత్రులకు వెళ్ళడాలు, హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. కూడా కడుపుకు సంబంధించింది కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ ఇలాంటివి కూడా మీరు ఇబ్బంది ఖచ్చితంగా హాస్పిటల్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక అదేవిధంగా కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మీకు లాభాల దిశగా మాత్రం ఉంటవి అని మీరు అనుకోవద్దు. ఆల్రెడీ మీకు లాభాల దిశ అనేది వెళ్ళిపోయింది. కొత్త పరిచయాలు ఇది మీకు దెబ్బపడే పరిస్థితే ఉంటుంది, బాగా చెప్తున్నాను. అదేవిధంగా కొంత స్నేహితుల ఎంపికలో, స్నేహితులు అంటే పార్ట్నర్షిప్స్ కానీ ఇంకేదైనా వారి ఎంపికలో
తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార రంగంలో కొన్ని పాత అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో లాభాల విషయం కానీ, ఉన్నతాధికారులతో, మన పై అధికారులతో కానీ, మన పై అధికారులకు కానీ మనకు వారికి అపార్థాలు వచ్చే పరిస్థితి ఉన్నది. మనం ఒకటంటే వారొకటి అపార్థం చేసుకోవడం, లేదా మనపై ఎవరైనా ఏమైనా పుట్టించి చెప్పడం కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్త, ఉన్నతాధికారులతో బీ కేర్ఫుల్, పై అధికారులతో. ఇక దాంపత్య భాగస్వామ్య సంబంధాలలో కొంత విభేదాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇల్లీగల్ అఫైర్స్ బయటపడే పరిస్థితి ఉన్నది. సహనం వ్యవహరిస్తే కానీ సమస్యలు సర్దుకునేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు ఈ యొక్క కన్యారాశి వారికి. ఎందుకు అంటే కేవలం గురుబలము ఉంటే సరిపోదు. మళ్ళీ గురుబలము యొక్క సూర్యుడు గురువుకు దగ్గరగా ఉంటే గురువు యొక్క అనుగ్రహము ఉండదు. సో ఈ రాబోయే 2 నెలలు గురుబలం అయితే చాలా తక్కువగా ఉన్నది. కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతానానికి సంబంధించింది ఒక్కటి పర్వాలేదు, ముందుకెళ్ళండి. వివాహానికి కూడా ఓకే, బట్ ఈ యొక్క కన్యారాశి వారు 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్తే మరీ మంచిది. ఇక ఈ టైంలో మీ వ్యాపారాలలో కొన్ని చిక్కులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. వ్యాపారం కానీ, వ్యాపార అవకాశాలలో కానీ కొన్ని చిక్కులు ఏర్పడితే మాత్రం అవి తప్పకుండా మీరు 1-2 సార్లు చూసుకునేటువంటి బాధ్యత మీదే. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు అంటారు. ఆల్రెడీ ఉన్నవే చిక్కులలో పడే పరిస్థితి ఉన్నది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు? ఇక వద్దు. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో పర్వాలేదు, మాకు మంచిగానే దశ ఉంది, మేము పెట్టుకోవచ్చును అని అనుకునేవారు ఎంతోమంది కాల్ చేస్తున్నారు. చాలామంది చెప్తున్నాం, ఓకే డన్, మీకు ఈ దశలో ఉన్నారు, ఈ దశ మీకు యోగిస్తుంది, మీరు ఇప్పుడు తప్పకుండా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసి 41 డేస్లోనే డబుల్ వచ్చి కూడా మనకు గిఫ్ట్లు తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యారాశి వారు అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో కొన్ని గొడవలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. లైక్ స్థిరాస్తి వివాదాలు, భూ సంబంధితనో, ఇంటికి సంబంధించనో ఏదో చిన్న విషయాలు అవి పెద్దగా ఏర్పడి ఇంటి నుండి వారు వీరన్న వెళ్ళాలి, వారన్న వెళ్ళాలి. అక్కదమ్ముల్లో, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, అక్క తమ్ముల్లో ఎవరైనా కావచ్చు. ఇలాంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నవి. మహన్యాసపూర్వక రుద్రపారాయణము అనేటువంటిది వీరికి కొంత శ్రేయస్సును తెచ్చిపెడుతుంది. పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన, లేదంటే కాస్త పెద్దరికం తీసుకుని అందరికీ మంచి చేద్దాం అనే భావన ప్రస్తుతం వీళ్ళ కలిసి వస్తుంది అంటారు. వద్దు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీ పని వీళ్ళు చేసుకోవాలి. మీరు మంచి చేయబోతే చెడు ఏర్పడుతుంది. కనుక వద్దు. పలానా అమ్మాయి బాగుంది, పలానా దగ్గర అబ్బాయి ఉన్నాడు, నేను కలుపుతా, నేను పెళ్లి చేస్తా అంటే మీకే దెబ్బ పడుతుంది. అట్లా విద్యార్థులు విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? విద్యార్థులకు మాత్రము కొంతమేర అనుకూలంగా లేదు. విదేశీ ప్రయత్నాలకు మాత్రం పర్వాలేదు. కొన్ని డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చే పరిస్థితి అయితే ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీరు మేధా దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం కానీ, దత్తాత్రేయ స్వామి గానగాపూర్ దర్శనం కానీ, కొంతమేర ఇంట్లో కుదిరితే దత్తాత్రేయ స్వామి హోమం చేయించుకోండి, అంతే. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకరీత్యా ఇందాక మనం చెప్పుకున్నాం, నడిచే దశ అంతర్దశలలో మంచి దశ అనేది ఉంటే మీరు తప్పకుండా ముందుకు పోవచ్చు. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది ఇది వట్టి విషయం కాదు. కలిసిన తర్వాత మీకు 100కు 200% క్లారిటీ వస్తుంది. ఇది గమనించుకోదగ్గ విషయం, అంతే. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ప్రేక్షకులు వెట్టిగా మోసపోతున్నారు.